ఇప్పుడే మన ఫ్రీ ట్రిప్లో మొదటి రోజు ఇది. నేను మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా. ఇంటి దగ్గర నుంచి ఖమ్మం వెళ్ళాలి. ఖమ్మం వెళ్ళి అక్కడ మన సబ్స్క్రైబర్ మన కోసం వెయిట్ చేస్తుండు. సబ్స్క్రైబర్ని కలిసి మనతో ఫ్రీగా ట్రిప్కి తీసుకెళ్ళాలి. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మా ఊరు రామాలయం. సెకండ్ భద్రాద్రి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శ్రీరామనవమి 3 days బాగా జరుగుతుంది. యాక్చువల్లీ ఈ టెంపుల్ అనికి మన ఇల్లు కూడా. ఈ టెంపుల్ ముందు నుంచి 2 kilometers పోతే చిన్న ఎంప్లెక్స్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు మనం బస్సు ఎక్కేది అక్కడే. అక్కడ నుంచి డైరెక్ట్ మనం ఖమ్మం వెళ్ళిపోదాం. ఇలా చిన్న ఎంప్లెక్స్ రోడ్కి వచ్చేసిన ఎమ్మటి బస్సు వచ్చింది. బస్సు ఎక్కిన. ఇప్పుడు మనం ఈ బస్సు మర్రిపేట బంగ్లాలో దింపుతుంది. ఈ మర్రిపేట బంగ్లాలో దిగి మళ్ళీ ఖమ్మానికి బస్సు చేంజ్ అవ్వాల్సి వస్తుంది. సో బస్ చేంజ్ అయినాక అక్కడ నుంచి 1 hour జర్నీ. ఆ 1 hour జర్నీ తర్వాత మనం ఖమ్మం రీచ్ అయినాం. ఇప్పుడు కనిపిస్తుందిగా ఇదే ఖమ్మం రైల్వే స్టేషన్. ఈ రైల్వే స్టేషన్లో మన సబ్స్క్రైబర్ మన కోసం ఎదురు చూస్తుంటూ మనం పరిచయం చేసుకుందాం పదండి. ఇప్పుడే రైల్వే స్టేషన్ లోపల ఎంటర్ అయినాం. మన సబ్స్క్రైబర్ అయితే మన పక్కన నుండు. మనతో ఫ్రీగా ట్రిప్ ఎంజాయ్ చేసేది ఈ బ్రోనే. ఈ బ్రో పేరు వచ్చేసి శ్రీను, మహబూబాద్ నుండి. యాక్చువల్లీ మనకి లక్కీ డ్రాలో సెలెక్ట్ అయింది ఈ బ్రో కాదు. ఫస్ట్ మనకి ఎన్ఎస్లో ఎవరైనా ఒక బ్రో సెలెక్ట్ అయ్యిండు, కానీ కొన్ని కారణాల వల్ల రాలేకపోతున్నా అని చెప్పిండు. సెకండ్ సెలెక్ట్ అయిన పర్సన్ కాల్ చేసినా నేను కూడా రానని చెప్పారు. సో అప్పట్లప్పుడు నాకు టైం లేక లైవ్ పెట్టి చేయలేదు లక్కీ డ్రా. థర్డ్ లక్కీ డ్రాలో ఈ బ్రో పేరు వచ్చింది. యాక్చువల్లీ ఈ బ్రోకి టికెట్స్ కూడా బుక్ కాలేవు. అది కూడా చెప్పిన పర్లేదు బ్రో, నేను అడ్జస్ట్ అవుతా అంటే సరే అని తీసుకెళ్ళి ఏసీలో ఫైన్ కట్టి మరీ తీసుకెళ్ళి వెళ్ళిన. సో ఇప్పటి నుండి మీ అందరికి ఒకే ఒక రిక్వెస్ట్, ఎవరికైతే ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉండి ట్రావెలింగ్ చేయలేకపోతారో వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ ఛానల్ ఓపెన్ చేసిన. వాళ్ళే నాకు మెసేజ్ చేయండి. టైంపాస్ వీడు పిలుస్తాడా అని మాత్రం మెసేజ్ చేయకండి. ఎందుకంటే మీరు అలా మెసేజ్ చేసి మీ పేరు వచ్చినాక మీరు రాలేకపోతే రియల్గా ట్రావెలింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఆ అవకాశం మిస్ అయిపోతుంది. సో ఇప్పటి నుండి ఎవరైతే రియల్గా ట్రావెల్ చేయాలనుకుంటారో వాళ్ళే మెసేజ్ చేయండి. అలాంటి వాళ్ళకే ఒక అవకాశం ఇద్దాం. మీలా టైంపాస్ చేస్తూ వాళ్ళ కోసం మాత్రం అస్సలు కాదు. థ్యాంక్ యూ, అర్థం చేసుకుంటారని ఇంకోసారి ఇట్లా రిపీట్ చేయకండి. ఎందుకంటే ఇది నా ఫస్ట్ జర్నీనే ఇలా ఫ్లాప్ చేయాలని చూసారు. కాకపోతే ఆ బ్రో అడ్జస్ట్ అన్నాడు కాబట్టి మనకి ఫస్ట్ జర్నీ ఫ్లాప్ కాలేదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ మీ అందరికీ. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే కోయంబత్తూరు రీచ్ అయ్యాం. దగ్గర ఉన్న ఏదైనా హోటల్ చూసుకొని హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి ఈషా ఫౌండేషన్కి వెళ్తాం. అక్కడ మీకు ఫుల్ వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాం. స్టేషన్ బయటకు వచ్చి గాంధీపురం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే గాంధీపురం బస్ స్టాప్ నుండే అన్నిటికీ బస్సులు అవైలబుల్ ఉంటాయి ఈషా ఫౌండేషన్కి అక్కడ నుంచి దగ్గర. సో గాంధీపురం సరౌండింగ్లో హోటల్ తీసుకుందామని గాంధీపురం వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ నుంచి గాంధీపురం జస్ట్ 3 km అంతే. హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వెళ్తున్నాం. మనం ఈ ట్రిప్ ఒక 2 days ప్లాన్ చేసినాం. ఈరోజు మొత్తం ఈషా ఫౌండేషన్ మొత్తం కవర్ చేసుకున్నాం. రేపు మనం కోయంబత్తూరు లోకల్ మొత్తం కవర్ చేద్దాం, పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. పదాన్ని చూపిస్తే ఈషా ఫౌండేషన్ ఎట్లుందో. ఫైనల్గా నేను మన సబ్స్క్రైబర్ అయితే ఈషాకి స్టార్ట్ అయినాం. ఇప్పుడు గాంధీపురం బస్ స్టాప్కి వెళ్ళి 14D అనే బస్ ఎక్కితే మనం ఈషా ఫౌండేషన్కి డైరెక్ట్ వెళ్ళిపోతాం. ఇదే గాంధీపురం టౌన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మనకి ఈషా ఫౌండేషన్ బస్సులు ఉంటాయి. ఇక్కడ బస్సులో అయింది ప్లాట్ఫామ్ 1, ఇది ప్లాట్ఫామ్ 2, ప్లాట్ఫామ్ 3. మనకైతే ప్లాట్ఫామ్ 1లో ఈషా ఫౌండేషన్కి బస్సులు డైరెక్ట్ ఉంటాయి. అక్కడ చాలామంది క్రౌడ్. అసలు మేము బస్సు ఎక్కగలుగుతాం అనిపించింది, కానీ అటు చేసి బస్సు ఎక్కినాం. కాకపోతే సీట్లు 1.5 hour నిల్చొని జర్నీ చేసినాం. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఇక్కడ టికెట్స్. ఎందుకంటే ఒకప్పుడు మన కాడ ఉండేది మన తెలంగాణలో కలర్ టికెట్స్, ఇప్పుడు మన దగ్గర లేవు. ఈచ్ వన్ వచ్చేసి 50 rupees. కాకపోతే ఈ టికెట్ నాకు చాలా రోజులు చూసేలోపు భలే హ్యాపీ అనిపించింది. సో చూస్తున్నారుగా, ఇదే ఈషా ఫౌండేషన్ మెయిన్ గేటు. మనం కొన్ని బస్సులు వచ్చేసి ఇక్కడ ఈషా ఫౌండేషన్ మెయిన్ గేట్ దగ్గర దింపితే, మరికొన్ని బస్సులు తీసుకెళ్ళి ధ్యానలింగం దగ్గర దింపితే, మేము మాత్రం ఇక్కడ మెయిన్ గేట్ దగ్గర దిగిపోయాం. ఇక్కడ మెయిన్ గేట్ నుంచి లోపలికి ఆదియోగి స్టాచ్యూ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. పక్క నుంచి చాలా బస్సులు లోపలికి వెళ్తున్నాయి. అవి టూరిస్ట్ బస్సులు కాబట్టి వాటికి ఎలా ఉన్నాయి. లోకల్ బస్సులు మాత్రం లోపలికి రావట్లేదు. చూస్తున్నారు కదా, దూరం నుంచి అయితే ఆదియోగి మనకు కనిపిస్తున్నారు క్లియర్గా. ఈ చుట్టూ ఉన్న కొండల మధ్య ఆదియోగి అలా కూర్చొని తపస్సు చేస్తున్నట్టే ఉంది విగ్రహం చూస్తుంటే. ఈ చుట్టూ ఉన్న కొండల్ని వెలంగిరి పర్వతాలు అంటారు. ఆ వెలంగిరి పర్వతాల మధ్యలో ఆదియోగి కూర్చొని మననే చూస్తున్నట్టుంది మన రాగానే. యాక్చువల్లీ నార్మల్ టైంలో అయితే ఇలా బార్గెట్స్ ఏమి ఉండవు. కాకపోతే ఇప్పుడు శివరాత్రి ఉంది కాబట్టి శివరాత్రికి ముందే అన్ని ప్రిపేర్ చేస్తారు. ఆ రోజు ఈవెంట్ ఉంటుంది కాబట్టి సద్గురు చేత. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఇంకా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఫ్రీగా ట్రిప్ ఎంజాయ్ చేయడానికి శ్రీను బ్రో వచ్చిండు. మన ఎక్స్పీరియన్స్ పక్కా పెడితే అసలు ఈ బ్రో ఎలా ఫీల్ అవుతుందో తెలుసుకుందాం. బ్రో, నువ్వు ఎప్పటి నుంచో ఆదియోగి రావాలనుకుంటున్నాను, అర్థం చెప్పాను. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నావు? ఆదియోగి రావడం నా డ్రీమ్ అన్నా, కానీ నేను ఎన్నోసార్లు ట్రై చేసిన రాలేకపోయినా. కానీ నీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినాక నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. మీరు కూడా నాలాగా సబ్స్క్రైబ్ చేసుకొని అన్నకు సపోర్ట్ చేయండి. నాలాగా ఫ్రీ ట్రిప్ ఎంజాయ్ చేసేయండి. నువ్వు హ్యాపీయా? హ్యాపీ బ్రో. ఓకే.
ఆదియోగి స్టాచ్యూ దగ్గరకు వచ్చాం. ఈ స్టాచ్యూ హైట్ వచ్చేసి 112 అడుగులు. 112 అడుగులు ఎత్తుగా నిర్మించడానికి గల కారణం ఏంటంటే యోగ సంస్కృతిలో మోక్షాన్ని, మానవ వ్యవస్థలో 112 చక్రాలను సాధించడానికి ఈ 112 అడుగులు సూచిస్తుంది. ఆదియోగి స్టాచ్యూ ముందు ఉన్న గుడిలో యోగేశ్వర స్వామి లింగాన్ని ప్రతిష్ఠించారు. అక్కడ చాలామంది కూర్చొని ధ్యానం కూడా చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు కెమెరా అందులోకి తీసుకెళ్ళనివ్వట్లేదు, అందుకే బయట నుంచి చూపిస్తున్నాం మీకు. ఈ ఈషా ఫౌండేషన్ని 1992లో సద్గురు గారిగా మనం పిలువబడే జగ్గి వాసుదేవ్ గారు నిర్మించారు. ఈ ఆదియోగి స్టాచ్యూని ఫిబ్రవరి 24, 2017లో మహాశివరాత్రి సందర్భంగా మన PM నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. ప్రస్తుత కాలంలో కర్ణాటకలో కూడా సెకండ్ ఆదియోగి స్టాచ్యూని ప్రారంభించారు. అది మనం కర్ణాటక వెళ్తే చూడొచ్చు. ఇప్పుడు మేము ఆదియోగి స్టాచ్యూ నుండి ధ్యానలింగం కాడికి వెళ్తున్నాం. ధ్యానలింగం కాడికి వెళ్తుంటే మా బ్యాక్ సైడ్ ఆదియోగి స్టాచ్యూ సూపర్ కనిపిస్తుంది. ఈ ఆదియోగి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ధ్యానలింగం ఉందంట. ఆ ధ్యానలింగం కాడికి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఈ పక్కన చూపిస్తున్న ఎద్దుల బండిలో కూడా వెళ్ళొచ్చు. ఆ ఎద్దుల బండిలో వెళ్తే ఈచ్ వన్ వచ్చేసి 10 రూపీస్. పక్కనే 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. సో మేము నడుచుకుంటూ వెళ్ళాలనుకున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం. ధ్యానలింగం కాడికి మనం నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆ రోడ్డుకి 2 వైపులా నర్సరీస్ పెంచుతారు. చూడడానికి గ్రీనరీతో చాలా బాగుంది. వ్యూ కూడా చాలా నీట్గా ఉంది. ఇంకొంచెం ముందుకు పోతే మనం ధ్యానలింగం చేరుకుంటాం. కొంచెం ముందుకు రాగానే మనం అయితే ధ్యానలింగం మెయిన్ గేట్ దగ్గరికి వచ్చేసాం. మెయిన్ గేట్ దగ్గర ఎమ్మటే శివుడు దర్శనం ఇచ్చిండు మనకి. ఈ శివుడు దర్శనం ఇచ్చినాక అక్కడ మార్క్ చూపెడతారు కదా, అక్కడ మనం ఫోన్స్ సబ్మిట్ చేసి ధ్యానలింగం లోపలికి వెళ్ళాలి. కాకపోతే మనం ధ్యానలింగం లోపలికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్ సర్పవాసలు ఉంటుంది. సర్పవాసలు ఫొటోస్, వీడియోస్ మీకు చూపించి తర్వాత ఫోన్స్ సబ్మిట్ చేసి పోతాం. పదండి చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ధ్యానలింగం లోపలికి ఎంటర్ అయ్యేదానికి మెయిన్ గేట్ అన్నమాట, సర్పవాసల్. ఇక్కడ నేను మన సబ్స్క్రైబర్స్ కొన్ని ఫొటోస్ తీసుకొని తర్వాత ఫోన్స్ ఆ సైడ్ చూపించిన దాంట్లో సబ్మిట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్తాం. అక్కడ ఫొటోస్ అయితే నాట్ అలౌడ్. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఏమేమి ఉన్నాయో అంతా వెళ్ళొచ్చినాక మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను మన సబ్స్క్రైబర్ అయితే మన దగ్గర ఉన్న ఫోన్, కెమెరా పక్కన ఉన్న కౌంటర్లో పెట్టి సర్పవాసల్ మెయిన్ ఎంట్రన్స్ నుంచి ధ్యానలింగం దర్శనానికి అయితే వెళ్ళాం. కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళగానే అక్కడ చెప్పుల కౌంటర్ ఉంది. చెప్పుల కౌంటర్ కాడ మన షూ, చెప్పులన్నీ పెట్టేసి కొంచెం ముందుకు పోయి లెఫ్ట్ తిరిగితే అక్కడ సూర్యకుండ ఉంటుంది. ఆ సూర్యకుండలో స్నానం చేస్తే చాలా మంచిది అంటారు. సో అక్కడ స్నానం చేయాలంటే కొన్ని కండిషన్లు ఉన్నాయి. అవేందో నేను చెప్తా చూడండి. మనకి ఎటువంటి చర్మ వ్యాధిత రోగాలు ఉండకూడదు. అంటే తామర, దురద అలాంటివి, గజ్జి, ఇప్పుడు మనకి రక్తం కారేలా పుండ్లు, కోల్డ్, ఆస్తమా ఇలా ఏమున్నా మన అయితే అందులోకి ఎంట్రీ కానివ్వరు. సో మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే పక్కనున్న వాళ్ళ సిబ్బందితో చెప్పాలి, నాకు ఈ ప్రాబ్లం ఉందని. వాళ్ళు అప్పుడు మనని అడిగి ఓకే అయితే పంపిస్తారు, లేకపోతే దిగకూడదని చెప్తారు. ఒకవేళ వాళ్ళు మనని వెళ్ళమంటే అక్కడ టోకెన్ ఉంటుంది, 10 రూపీస్ ఈచ్ వన్ వచ్చేసి. టోకెన్ తీసుకొని పక్కన ఉన్న ఫ్రెష్ అప్ రూమ్లోకి వెళ్ళాలి. ఆ రూమ్లో ట్యాప్ వాటర్తో కాళ్ళు చేతి ఫ్రెష్ కడుక్కొని మన ఒంటి మీద ఉన్న బట్టలు తీసేసి ఆ పక్కన ఒక టవల్ ఇస్తారు. ఆ టవల్ కట్టుకొని మాత్రమే ఆ సూర్యకుండలోకి దిగాలి. ఇందులో మనం స్నానం చేసి ధ్యానలింగం కాడికి వెళ్తే మనకు ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. చాలా రిలీఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే సూర్యకుండలో ఉన్న వాటర్ చాలా చల్లగా ఉంటాయి. మైండ్ ఎమ్మర్ రిలాక్స్ అయిపోద్ది. ముఖ్య గమనిక ఏంటంటే ఈ సూర్యకుండలో స్నానాలు ఓన్లీ మగవారికి మాత్రమే ఎలా ఉంటుంది, ఆడవాళ్ళు చేయకూడదు. నేను మన సబ్స్క్రైబర్ అయితే స్నానాలు కంప్లీట్ చేసుకొని సూర్యకుండ నుంచి ధ్యానలింగం దగ్గరికి వెళ్ళినాం. ధ్యానలింగం దగ్గర మెడిటేషన్ చేయడానికి ప్రతి 20 నిమిషాలకు ఒక బ్యాచ్ని పంపుతారు. మా ముందు ఒక బ్యాచ్ పోవడం వల్ల మేము ఒక 20 నిమిషాలు వెయిట్ చేసి నెక్స్ట్ వెళ్ళినాం. ఈ ధ్యానలింగాన్ని 1996లో మన సద్గురు గారు ప్రతిష్ఠించారు. అప్పటి నుండి సద్గురు శిష్యులకు మాత్రమే ధ్యానలింగంలోనికి ఎంట్రీ ఉంది. తర్వాత జనాలకి స్ట్రెస్ గురవుతారు. వాళ్ళ స్ట్రెస్ తగ్గాలని 1999 నవంబర్ 23 నుంచి జనాలకి అందులోకి ప్రవేశం స్టార్ట్ చేసారు. ఎప్పుడైతే ధ్యానలింగం ముందు కూర్చున్నామో మనకు తెలియకుండా మనమే రిలాక్స్ అయిపోతాం. మనం స్పెసిఫిక్గా కాన్సన్ట్రేషన్ పెట్టి ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఉన్న వాతావరణమే మన ఆటోమేటిక్గా ధ్యానంలోకి తీసుకెళ్తుంది. ఒక 20 మినిట్స్ మనమే మర్చిపోతాం. మన సిటీలో జాబ్ చేసే వాళ్ళు చాలామంది స్ట్రెస్ గురై చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ కావాలంటే తక్కువ లో బడ్జెట్లో ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ధ్యానలింగం కాడ 1 డే స్పెండ్ చేయండి. మీకున్న ఎటువంటి స్ట్రెస్ అయినా ఎమ్మటే మర్చిపోతారు. అక్కడ ఉన్న వాతావరణం అట్లుంటుంది. నేను మన సబ్స్క్రైబర్ అయితే ధ్యానలింగం కాడ ధ్యానం చేసి బయటకు వచ్చాం. ఇప్పుడు లింగభైరవి దేవి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. కాకపోతే టైం 1:20 అవుతుంది. 1:20కి దేవి దర్శనం క్లోజ్ ఉంది. మళ్ళీ 4:20 తర్వాతకే అలౌ చేస్తారు. సో మేము అప్పటిదాకా సూర్యకుండలోనే కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ 4:20కి వెళ్ళి లింగభైరవి దేవి టెంపుల్ దర్శనం చేసుకున్నాం. అక్కడ దీపారాధన కూడా చేయాలనుకున్నవారు. ఇది మనకి లోపల నేను ఫుటేజ్ మనకి అవైలబుల్ లేదు కాబట్టి వాయిస్ నోట్లో చెప్తున్నా, క్లియర్గా అర్థం చేసుకోరి. థ్యాంక్ యూ. ఇప్పుడే లేజర్ షోకి అన్నీ రెడీ చేస్తారు. ఇప్పుడు 6:30 అవుతుంది. ఇంకో 1 అవర్లో లేజర్ షో స్టార్ట్ అవుతుంది. మీ అందరికి లేజర్ షో చూద్దామని ఇంతసేపు ఇక్కడ ఉన్నాం మార్నింగ్ నుండి.
ఇంకో 10 మినిట్స్లో అయితే మనకి 3D లేజర్ షో స్టార్ట్ అవబోతుంది. ఆదియోగి ముందున్న మా అందరినీ సిట్టింగ్ ఏరియాలోకి పంపించారు. ఇప్పుడు మేమంతా సిట్టింగ్ ప్లేస్కి వచ్చి వెయిట్ చేస్తున్నాం 3D షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. ఈ 3D షోని ఆదియోగి యొక్క దివ్య దర్శనంగా పిలుస్తారు. ఈ దివ్య దర్శనం ఆదియోగి యొక్క కథను మరియు యోగ శాస్త్రాలను అందరికీ వివరిస్తుంది. దీన్ని 2019లో మన రాష్ట్రపతి అయిన రామ్నాథ్ కోవింద్ గారు మహాశివరాత్రి సందర్భంగా ప్రారంభించారు. Seven sages, the Saptarishis, took the sacred science of yoga in all its forms to human habitations across the planet. త్రీ షో అయితే ఎప్పటి నుంచో చూడాలనుకున్నాం. ఫైనల్గా ఈరోజు చూసినాం. చాలా ఎంజాయ్ చేసినాం. మీరు అందరూ ఎంజాయ్ చేశారని